ఇది మీకు తెలుసా? మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక మూలస్తంభం లాంటివారు. టాలీవుడ్‌లో డాన్సు, యాక్షన్, కమర్షియల్ కథాంశాల్లో ఆయన ఒక సరికొత్త విప్లవం సృష్టించారు. ఆయన బాక్సాఫీస్ రికార్డుల గురించి అందరికీ తెలిసిందే అయినా, ఆయన సుదీర్ఘ ప్రయాణంలో చాలామందికి తెలియని 5 ఆసక్తికరమైన విషయాలు. ఆగిపోయిన హాలీవుడ్ డ్రీమ్. చిరంజీవి హాలీవుడ్ స్థాయి ప్రాజెక్టులో కూడా నటించాల్సింది. 1999లో ఆయన హీరోగా ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే హాలీవుడ్ ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది. ఇది అంతర్జాతీయంగా సహనిర్మాణంలో తెరకెక్కుతున్న ఒక ఆంగ్ల ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రం. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత అనుకోని ఆర్థిక, నిర్మాణ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్టు శాశ్వతంగా ఆగిపోయింది. సినిమాలోకి రాకముందు ఆయన తల్లి కలలో ఆంజనేయ స్వామి కనిపించి తన కొడుకుకు చిరంజీవి అని పేరు పెట్టమని సూచించారట. అలా శివశంకర్ వరప్రసాద్ తన స్క్రీన్ పేరును చిరంజీవిగా మార్చుకున్నారు. అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ పారితోషికం. 1992లో భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా చిరంజీవి జాతీయ రికార్డులను బద్దలు కొట్టారు. ఆ సమయంలో ఆపద్బాంధవుడు సినిమా కోసం ఆయన అక్షరాల 1.25 కోట్లు పారితోషికంగా తీసుకున్నారు. ఈ అద్భుతమైన ఫీటుతో జాతీయ ఆంగ్ల వారపత్రిక ద వీక్ తన కవర్ పేజీపై బిగ్గర్ దాన్ బచ్చన్ అనే టైటిల్తో ఆయన ఫోటోను ప్రచురించింది. అప్పట్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పారితోషికం కంటే చిరంజీవి పారితోషికమే ఎక్కువ కావడం గమనార్హం. ఆస్కార్కు వెళ్ళిన తొలి సౌత్ ఇండియన్ హీరో. ఆస్కార్ అవార్డుల్లో భారతీయ సినిమా సందడి చేయడం ఈ మధ్యనే చూస్తున్నాం. కానీ చిరంజీవి 1987లోనే చరిత్ర సృష్టించారు. భారతీయ కళలకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా లాస్ ఏంజల్స్లో జరిగిన ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి గెస్ట్ ఆఫ్ హానర్గా అధికారిక ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి దక్షిణ భారత నటుడిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. ప్రాణాలు నిలబెట్టే సామాజిక సేవ. తనకున్న కోట్లాది మంది అభిమానుల బలాన్ని సామాజిక సేవ కోసం ఉపయోగించాలని భావించి ఆయన 1998లో చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని యువతను రక్తదానం చేసేలా ప్రేరేపించడంలో ఈ సంస్థ అద్భుత విజయం సాధించి రాష్ట్రంలోనే అతిపెద్ద రక్తదాన కేంద్రంగా నిలిచింది. ఆయన చేసిన ఈ ప్రాణదాన మానవతా కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేసింది.